నమస్కారం వీబీ న్యూస్కి స్వాగతం. బాపులపాడు మండలం మార్చి 3 వీబీ న్యూస్ డిజిటల్ మీడియా అరుదైన జాతి పునుగుపిల్లి గుర్తింపు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం కోడూరుపాడులో పునుగుపిల్లిని గుర్తించిన స్థానికులు. రాత్రి సమయంలో సంచరిస్తున్న పునుగుపిల్లిని గ్రామానికి చెందిన ఆళ్ల భాను స్థానికుల సహాయంతో వలవేసి జాగ్రత్తగా పట్టుకుని భద్రపరిచారు. అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చి ఆళ్ల భాను గతంలో కోడూరుపాడుకు సమీపంలో కృష్ణా జిల్లా కొమ్మూరు మధ్యలో మరో 4 పునుగుపిల్లులను గుర్తించిన స్థానికులు. భారతదేశం మొత్తం 32 ఉన్నాయన్న. భారతదేశంలో ఇతర జీవుల్లో లేని అంత మంచి గుణం ఈ జీవులో ఏముంది అని అనుకుంటున్నారా? అదేనండి పడుకోవడం ఇంకా తిరగడం లాంటి పనులు చేసినా కూడా వాటిలోనే తనకంటూ చెట్టుకి అమ్మని మామూలు ఎక్కడ సంపంగి ఇంకా ఇతర సుగంధ ద్రవ్యాల సారమైన చెట్ల పెరుగులకు తన శరీరాన్ని రాసుకుంటూ పెడుతూ ఆ సుగంధతను తన స్వేద గ్రంథుల్లో నిలిచుండేలా చేయడం లాంటి పనులకు పూనుకోవడం అనేది చాలా అరుదైన జీవుల్లో మాత్రమే కనిపించింది. కనుక ఇలాంటి ఒక విచిత్రమైన లక్షణం ఈ జీవికి ఉండడం వల్లే పూనుగు పిల్లికి నా పేరు భాను అండి. బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో ఈ పులిపిల్లని చెప్తే ఏంటని చూస్తే దగ్గరికి వెళ్తే పిల్లలందరూ ఎగబడుతున్నారు. ఏంటని ఎగబడుతున్నారని వెళ్తే దీన్ని ఏం చేసామంటే వలేసి చంపుకోకుండా వలేసి తీసుకొచ్చి బోన్లో పెట్టి దీని పరిస్థితి ఏంటని పై అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళ అధికారులు వాళ్ళు వస్తున్నారంటే దానికోసం వెయిట్ చేస్తాం. వెంటనే దొరికిపోయిందండి. ఎంబటే దొరికిపోయిందండి. దీన్ని పట్టుకుంటే కూడా చాలా కష్టం అంటున్నారు. అవును, ఎంబటే దొరికిందండి. వలేసాము, వాళ్ళ పడినమ్మటే బోన్లో పెట్టి ఎంబటే దొరికిపోయింది సార్. దొరికిపోయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వస్తామని చెప్పేస్తాం. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి? పైన అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు వస్తామని చెప్పారు. సరే సార్ అని బోన్లో పెట్టి ఉంచాము సార్. ఎప్పుడు దొరికింది మీకు? రాత్రి 1:30-2 అయింది సార్. 12ంటికి కనపడింది. 12ంటికి కనపడితే ఆ చెట్లలోనే ఉంది. ఎవరైనా చంపేస్తారని భయం వేసి మళ్ళీ వలేసి తీసుకొచ్చి బోన్లో పెట్టి చేసాం సార్. దీన్ని మీరు జాగ్రత్త చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? చాలా మంది ఇది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది పలాంది అని చెప్తే దాని గురించి జాగ్రత్త చేసి అప్పచెప్దామని జాగ్రత్త చేసింది సార్.